అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఐ థింక్ 2004లో ఇంటెలిజెన్స్ డీజీపీగా వచ్చారనుకుంటాను. డీజీపీగా రాజశేఖర రెడ్డి టైంలో ఫస్ట్ టైం మళ్ళా నక్సలైట్స్తో డయలాగ్ స్టార్ట్ చేసింది మీ టైంలోనే. ఇట్స్ ఎ టోటల్ చేంజ్. ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. రోసే గారి ఇంట్లో బడ్జెట్ టైంలో ఒక డిన్నర్ ఇచ్చేవారు ఆయన. నేను ఫైనాన్స్లో ఉన్నాను, వచ్చాను, మీరు వచ్చారు. ఆ రోజు అక్కడ ఉన్నాం. ఆ రోజు చాలా పోస్టింగ్లు జరుగుతున్నాయి, ఐఏఎస్ల పోస్టింగ్లు. అరే, ఐఏఎస్ల పోస్టింగ్ జరుగుతుంటే మీరు ఇక్కడ ఎట్లా ఉన్నారండి అంటే, నేను అనుకున్నా ఇంటెలిజెన్స్ ఐజీ ఆర్ డీజీ అంటే చాలా ఇన్పుట్ ఇస్తారు, దాన్ని బేస్ చేసుకోండి. వాటికి మనకు సంబంధం ఏముంది కృష్ణారావు గారు, అది వాళ్ళేదో చేసుకుంటూ ఉంటారు, నేను ఇక్కడ ఉన్నాను, పోస్టింగ్లకు మమ్మల్ని ఏం అడుగుతాడండి అని మీరు అన్నారు. సో ఇంటెలిజెన్స్ ఐజీకి పోస్టింగ్స్లో ఏమీ రోల్ లేదని ఆ రోజు తెలిసింది నాకు. అదర్వైజ్ ఉంటుంది అనుకుంటూ ఉండేవాడు. డిపెండ్స్ అండి, ఇట్ డిపెండ్స్. సపోజ్ మా డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క ఆఫీసర్ పైన కొంచెం వాచ్ పెట్టి ఒక చిన్న ప్రొఫైల్ లాగా పెట్టుకొని, ఇదిగో ఫలానా ఆఫీసర్ లాగా అని ఎప్పుడు సీఎంకి ఏదో చెప్పేవారు అనుకోండి. అప్పుడు అది వాళ్ళు కొంత ఇన్పుట్స్ అడుగుతారు. అట్లా అదేం లేకుండా నేను ఏదో నా పని చేసుకుంటూ ఉండి, ఏదో నా నోటీస్కి వచ్చిన గ్రాస్ థింగ్ ఏదన్నా, ఇదిగో సార్ ఇలా ఉంది సార్ అని చెప్పి ఏదన్నా మరీ గ్రాస్గా ఏదన్నా వస్తుంది అనుకోండి, ఫలానా డిపార్ట్మెంట్లో మరీ అన్యాయంగా ఉంది, ఫలానా డిపార్ట్మెంట్లో ఇట్లా ఉంది, ఫలానా ఆఫీసర్ ఇన్ని ల్యాండ్స్ కొనుక్కుంటున్నాడు, ఇట్లా ఏదో వచ్చిందనుకోండి. సో అలాంటిది ఎప్పుడన్నా చెప్పేటువంటి వాడిని, అంతే తప్ప అదే పనిగా వీ డిడ్ నాట్ మెయింటైన్ అని పైన పెట్టలేదు. అదర్వైజ్ డోషియర్స్ ఆన్ పీపుల్. ఓకే, బట్ ఇది చెప్పండి, ఆ నక్సలైట్స్లో డైలాగు, దాంట్లో మీ రోలు ఏదైనా? నక్సలైట్ డైలాగ్ అనేది బహుశా వాళ్ళు ఒక పొలిటికల్ క్యాల్కులేషన్ కింద బిగినింగ్లో చెప్పారు. వాళ్ళు నిజంగానే డైలాగులు పెట్టుకుంటే నక్సలైట్ అంటే దానివల్ల కొంత పొలిటికల్ అడ్వాంటేజ్ కూడా వచ్చింది, కొన్ని సీట్లు గెలిచి ఉండొచ్చు. సో దానివల్ల నక్సలైట్లు కూడా వాళ్ళు ఏంటి దాన్ని అడ్వాంటేజ్కి తీసుకున్నారండి. ప్రాబ్లమ్ ఈజ్ నక్సలైట్స్తో డైలాగ్ ఉంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు దే హ్యావ్ టు కమ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ అనేటువంటిది ఉద్దేశం, గవర్నమెంట్ ఉద్దేశం కదా. మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేటువంటి ఉద్దేశం కాకుండా వాళ్ళు ఏంటి రాజ్యాన్ని మెల్లిమెల్లిగా టేక్ ఓవర్ చేయాలి అనేటువంటి అజెండాతో వాళ్లకు వాళ్ళ సీనియర్స్ ఉంటారు కదా, ఢిల్లీ పెద్దలు, ఇట్లా వాళ్ళందరూ కూడా వాళ్ళ థింక్ ట్యాంక్ ఉంటుంది కదా, వాళ్ళు ఎలాగా చర్చల గురించి ఇవన్నీ అగ్రిమెంట్స్ ఇవన్నీ ప్రిపేర్ చేశారంటే, ఇప్పుడేదో మిజో అకార్డు, నాగా అకార్డు ఇట్లాంటివి ఉన్నాయి చూడండి. ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక అకార్డు, ఒక పీస్ కీపింగ్ ఫోర్సు, ఇక్కడ ఒక పీస్ కీపింగ్ ఫోర్స్ రావాలి, ఇక్కడ అకార్డు ఈ విధంగా ఉంటుంది, అక్కడ సంతకం పెట్టాలి, ఇక్కడ సంతకం పెట్టాలి అనే ప్రభుత్వంతో సంతకాలు పెట్టించడము, ఆ లెవెల్కు వాళ్ళన్నీ కూడా తయారు చేశారు డాక్యుమెంట్స్. దెన్ అప్పుడు మన బై షియర్ ఛాన్స్ అప్పుడు నేను ఐబీకి పోయినప్పుడు ఐబీలో ఇంటరాక్టెడ్ విత్ సమ్ ఆఫ్ ది ఆఫీసర్స్. అప్పుడు వాళ్ళు అక్కడ అకార్డు, నాగా అకార్డు ఎలా ఉంది, అక్కడ ఇంకొకటి అకార్డు ఎలా ఉంది, ఇట్లా ఇంటర్నేషనల్ ఇవన్నీ మానిటరింగ్ ఉంటుంది, ఇట్లాంటివన్నీ తెలిసినప్పుడు దెన్ అప్పుడు వచ్చి నేను అరే ఇవన్నీ కూడా చాలా మనం బిగించుకుంటున్నామండి మనము అని తెలిసింది. అంత లోపల ఫీల్డ్ లెవెల్లో కూడా ఇక్కడేం జరిగింది, వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్కి అందరూ ఫ్రీగా తిరగడం మొదలుపెట్టారు కదా, వీళ్ళు అడ్వాంటేజ్కి తీసుకొని దే స్టార్టెడ్ డిక్టేటింగ్ ఆల్ ది ఎమ్మెల్యేస్, వీళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలను డిక్టేట్ చేసి, ఇప్పుడు ఏదో హుజూరాబాద్లో మీటింగ్ పెట్టాలనుకోండి, లోకల్ ఎమ్మెల్యే విల్ అరేంజ్ ఆల్ ది పీపుల్, తర్వాత లోకల్ R&B ఇంజనీరు, తర్వాత లోకల్ ఎలక్ట్రిసిటీ ఇంజనీరు, తర్వాత మున్సిపల్ ఇంజనీర్లు, వీళ్ళందరూ కూడా దానికి కావాల్సినటువంటి బ్యారికేడింగ్ చేయడము, వాటర్ సప్లై చేయడము, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు ఇంజనీర్లు చేసేవాళ్ళు. సో ది ఎంటైర్ గవర్నమెంట్ మెకానిజం వాజ్ అట్ దేర్ బెక్ అండ్ కాల్. ఆ విధంగా తయారైంది. సో ఇవన్నీ చూసిన తర్వాత దెన్ అప్పుడు సీఎం గారు హీ రియలైజ్డ్. ఎందుకంటే అప్పుడు జానారెడ్డి గారు నిజంగానే ఏదో జరుగుతుంది అని హోప్ ఉండేది, కానీ వారికి కూడా తెలిసి వచ్చింది, ఆయనకు కూడా. ఇది రాజశేఖర రెడ్డి గారి టైంలోనేనా, చెన్నారెడ్డి గారి టైంలో కాదనుకుంటా? జానారెడ్డి హోమ్ మినిస్టర్. జానారెడ్డి హోమ్ మినిస్టర్. ఆయన చాలా సీరియస్గా అందరితో ఇదే వస్తుంది మనకు కంప్లీట్గా
కంట్రోల్లోకి వస్తుంది అనేటువంటి హోప్తో ఉండేవాడు. అప్పుడు మేమేమో చెప్పేటువంటి వాళ్ళం, సార్ రాజ్యలక్ష్మి అనేటువంటిది మన వాళ్ళు ఒక స్త్రీతో పోల్చారు, రాజ్యలక్ష్మి అనేది ఎవడు బలవంతంగా ఉంటే వాడు ఎమ్మడి పోతుంది, మీరు దీనికి ఇప్పుడు అధికారంలో ఉన్న మీ రాజ్యలక్ష్మి, దాన్ని కొంగుబట్టి ఎవడో లాగుతుంటే మీరు చూస్తూ ఉంటే వెళ్ళిపోతుంది, ఇలాంటి క్రూడ్ ఇవన్నీ చెప్పాను. చెప్పితే ఆయన కూడా నవ్వేవాడు. సో వైఎస్ఆర్ గారు అప్పుడు హీ టుక్ ఎ డెసిషన్ టు పుట్ ఎ స్టాప్ టు దట్. అది అలా జరిగిందండి.